వాటర్ మంచిగా ఉన్నాయి కానీ కరెంట్ సరిపోతలేదు. వాటర్ లేనప్పుడేమో కరెంట్ మంచిగా ఉంది, వాటర్ ఉన్నప్పుడేమో ఇక కరెంట్ సరిపోతలేదు. ఇక ఒకరు మూడు ఒకరు బంద్ పెట్టుకుంటూ లొల్లులు గొడవలు మాకు ఇదే పరిస్థితి అవుతుంది. ఏం చేస్తాం? రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతుందో నాకు అర్థమవుతుంది. ఇక మా పొలం అయితే ఇట్లున్నది. ఇక వెనకసి నాటు పెట్టినా కదా, అప్పుడు వెనకసి నాటు పెట్టాక ఇట్లున్నది మా పొలం. చూసారా ఫ్రెండ్స్? ఏం చేస్తాం? రైతుల కష్టం. అప్పుడేమో వాటర్ లేక ఇబ్బంది ఉండే, ఇప్పుడు వాటర్ ఉండి కూడా కరెంట్ సరిపోతలేదు. మీది మడి వారింది. మొన్న సాయంత్రం మోటార్ పెడితే ఇక మీది మడి వారింది. ఎందుకు వాటర్ అవ్వబడుతున్నాయి? ఇక మీది మడి వారి కింది మడి కూడా సగానికి ఎక్కువ వారింది. ఎందుకంటే కరెంటు సరిపోతే ఇటు అటు మన నీళ్ళు మనం మస్తు అవుతాయి, కానీ ఏం చేస్తాం? ఇటు మీది మడి వారి కింది మడి సగం మారింది. కూడా కరెక్ట్ దారిలో ఊరాలకుంటే గడ్డి లేక టైం సరిపోతుంది. మీది మడి వారి కింది మడిలోకి ఆల్రెడీ కింది మడి, ఆ మూడో మడిలోకి అందరూ ఇంకా ఇవాళ సాయంత్రం వరకు అంత ఉండొచ్చు. ఈ రెండో మడి వారిది ఇంకో కొంచెం మూలు ఉన్నది. రెండో మడి ఇంకో కొంచెం అయితే ఇలా సాయంత్రం వరకు వారి పొద్దున వరకు గల్మ దిగుతుంది. ఇక సెకండ్ మడిలోకి గల్మ దిగుతుంది, కింది మడిలోకి గల్మ దిగుతుంది. ఇదేంటి ఆ బోర్ కాంచాలి. బోర్ అది ఫస్ట్ మడి, ఇందులోకి వెళ్ళి ఇందుకు నీళ్ళు దిగుతున్నాయి. ఈ మడి ఆల్రెడీ వారుతుంది. ఇలా సాయంత్రం వరకల్లా కిందికి వస్తుండొచ్చు నీళ్ళు. రేపు సాయంత్రం వరకల్లా కింది మడి మొత్తం మారుతుంది. ఎందుకంటే మొన్ననే మందు తల్లినా ఊరికి మంచిగానే ఉన్నది, కానీ ఇక మోటార్ బంద్ పెట్టి ఇంట్లో ఇబ్బంది పెడతారు. దగ్గర ఉండి ఒక్క అతను ఉన్నాడు ఇక్కడ, మోటార్ బంద్ పెడతాడు. ఆయన మోటార్ ఎత్తుకోదు, అందరు మోటార్ ఎత్తుకుంటే ఆయన మోటార్ ఎత్తుకోదు. ఏం చేస్తాం? ఇదంతా లొల్లి మాకెందుకు? ఈ లైన్ మీద కరెక్ట్ లేక మాకు లొల్లి. ఆయన కరెక్ట్ ఉండి మాకు ట్రాన్స్ఫర్ తీసుకొచ్చేస్తే మా రైతులకు గొడవలు లొల్లులు. ఏం చేస్తాం ఫ్రెండ్స్? నేను ఒక వీడియో చూపెట్టిన చూడు, నిన్న ఇక్కడ పెట్టిన. నిన్న ఎట్లా క్రాకులు ఉంటాయి చూడు, క్రాకుల దగ్గర ఇది ఇట్లా క్రాకులు ఇట్లా వచ్చింది నిన్న. ఇవల్ల మళ్ళీ నీళ్ళు వచ్చేసినాయి. నీరు మళ్ళీ ఎక్కడ కిందకి వస్తున్నాయి వాటర్. మొన్ననే ఇక ముదురు తీసినాము. ఇక మళ్ళీ ఆడోటాడు ఓడిపోయేట్లున్నారు. ఇది మళ్ళీ గట్టి ఉంటుంది. ఎవరైనా వీక్తుంది కానీ ఇది వీక్తురారు. ఓడిపోయి ఇక్కడ తప్పు సరిపోయినాయేమో. ఇగో ఇబ్బంది మళ్ళా రైతులకు అన్నీ ఇబ్బంది. ఎలుకలు కొట్టుడు స్టార్ట్ అయితే ఇక ఊరి పుట్టకు వచ్చింది ఎలుకలు కొట్టుడు, ఇది అది ఎప్పటికో ఇక ఒడ్లు చేతికి వచ్చేదాకా ఇదే కష్టం ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడేమో నీళ్ళు పోయిపోయాయి, నీళ్ళు ఉన్నప్పుడేమో కరెంట్ లేకపోయాయి. చూసింటా ఎందుకంటే ఇక రైతు అంటే మామూలుగా బాయికాడ పోయేస్తారు, స్టేటస్ పెడతారు, ఇది అది అనుకుంటారు. కానీ మాకు మంచిగా ఉంటుంది కష్టం. ఇక వరాల పని తిరగాలంటే ఆడ ఏమి ఉంటుందో ఏం కథ చూడరు, ఎట్లనే వరాలు అయినా నడుస్తాం. మేము దేవుని వర చేసుకుని నడుస్తాం. ఏం చేస్తాం మరి? ఇక నిన్న ఇట్లనే వచ్చిన పొలంలోకి వెళ్ళి ఇంత గట్టిగా చూడు. చూసారా గట్టిగా అయిపోయింది. ఇట్లా అడుగు పెడితే దిగాలి కిందికి. ఇంత గట్టిగా సార్ కథం 2 రోజులు గాలి జరిగిందంటే కథమే వరి. సొప్ప ఊరాల పంట ఇది కొసుకపోతే ఏమంటారు ఎంగడ్డి అంటారు. ఇది కొసుకపోతే మొత్తం బర్రెలకు మస్తు ఉంటుంది, కానీ ఎవరు కొసుకపోతలేరు. ఎట్లా చూడు పొలం పంట కొసుకపోవడం లేరు. మాది కింది మడిది లాస్ట్ మడి.
ఇది ఎట్లున్నా గడ్డి. రెండో మడి, మూడో మడి. అందుకే ఇలా నీళ్ళు రేపు అంతే ఇప్పుడు అంతే. ఇక మళ్ళీ రేపు పొద్దున రావాలి. మబ్బున 4 గంటలకు వచ్చినాయి వల్ల ఇక్కడ కట్టిన వల్ల మోటార్ బంద్ పెట్టిరాని నేను తాళం వేయలే. ఇంకా లాస్ట్ దాకా ఇంకా నీళ్ళు అందనట్టే ఉన్నాయి. ఈ మడి ఇంకొక 12, 12 దాకా కింద మళ్ళీ దిగుతుండొచ్చు. మరలా అడ్డాల సీజ్ అయిపోయింది. గడ్డి మందు పెడితే అప్పుడు మందం అవుతుంది, మళ్ళీ తెస్తుంది. పోతాడు వచ్చినాయి చూడు నీళ్ళు. కోతాడు వచ్చినాయి పడుతున్నాయి. అదే ఇంకో గంట కింద దిగుతాయి. వచ్చినాయి వాటర్ వచ్చినాయి, ఇక్కడ దాకా వచ్చినాయి. ఇంకా గంట అయితే కింద దిగుతుండొచ్చు. ఇక ఇది లాస్ట్ మళ్ళీ గల్మ. ఏంది వాటర్ ఇదాకా వచ్చినాయి, కానీ వాటర్ ఇదాకా వచ్చినాయి. అదే 11, 12 వరకు కింద దిగుతాయి. రేపు సాయంత్రం వరకు మడి పడుతుంది. ఈ మిర్రల పండు పట్టలే. ఇంకా ఈ మిర్రల పండు అట్లే ఉంది. ఇది లాస్ట్ మడి. కింద మడి ఎట్లుంది? కింద మడి లాస్ట్ మడి మొత్తం తెగిపోయింది. లాస్ట్ మడి ఎట్లా చూడు, మొత్తం క్రాక్లు వచ్చినాయి. నేను ఎప్పుడు నీళ్ళు ఉంటాడు నేను చూసుకుంటా. 4 రోజులు మర్చిపోతే ఆయన మోటార్ బంద్ పెట్టారు. ఇక మోటార్ నడిస్తే కదా నీళ్ళు ఉన్నాయి మస్తు సరిపోతే మనకు అప్పలేక ఇబ్బంది లేదని నేను అనుకుంటే ఆయనతో మోటార్ బంద్ పెట్టారు. ఏం చెప్తాం, ఇటు జర పచ్చిపచ్చినే ఉంది, కానీ ఇంకా కొసల పంటే జర ఎండిపోయింది. ఇట్లా మధ్యలో పొలంలో పోతే అడుగు కిందికి దిగబడొద్దు, అంత మెట్ట ఉండాలి, గట్టిగా దాంట్లో. లాస్ట్ మడి మన మందులో ఎట్లా చూడు. నాకైతే అప్పటికిప్పుడు చాలా కవర్ అయింది. ఘోరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్ ఒకనాడు ఒకసారి వెళ్తే అయిపోతుంది. అన్నది తీసినాము అప్పుడు. ఘోరంగా ఉన్నది ఏమట్లేదు. సరే ఈ లాస్ట్ మిరపండి చెప్తుంది. తిని మళ్ళీ ఒక్క నీళ్ళు నేను వస్తే వాటర్ మళ్ళీ సాయంత్రం వరకు అందరిని వచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు పొద్దున కలుసుకుందాం.